దయచేసి ఈ డాన్స్ నుంచి ఎవరో మిగతా లేదు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ గారిని రానివ్వండి. ఇక్కడికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముందు సీట్లో కూర్చుండేది చూడండి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయట కుర్చీలోనే కూర్చోవాలి, బయట కూర్చోవాలి. ప్లీజ్ కుర్చీలు ఏర్పాటు చేయొద్దు, అందరూ కూడా అక్కడ కూర్చోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడ ఎవరు నిలబడద్దు. జనగామ జిల్లా అంటే క్రమశిక్షణకు మారిపోయారు. ఎవ్వరు కూడా ఇక్కడ ఉండొద్దు. దయచేసి మీరు కూర్చోండి అన్న. సుందరరామ్ కూర్చోండి. సుందర్ రైతు అందరూ వెళ్ళారు, అక్కడ బయట కూర్చోవాలండి. బయట ప్లీజ్ కూర్చోవాలి. ఎక్కడికి వెళ్ళి కూర్చో సుందర్, అటు వెళ్ళు. దయచేసి అందరు ఇక్కడ కూర్చొని బయటకొని వెళ్ళాలి. దయచేసి అన్నయ్య బయటికి వెళ్ళాలి, బయట కూర్చోవాలి. బయట కుర్చీలు వేస్తున్నాం, బయట కూర్చోవాలి. ఇక్కడ ప్రెస్ వాళ్ళందరూ ఫ్రీగా ఇవ్వాలి. దయచేసి ఇక్కడ ఎవరు నిలబడద్దు. దయచేసి ప్లీజ్ మీరు అందరూ కూడా బయట కుర్చీలు వేస్తేనే కూర్చోవాలి. డాన్స్ మీద కూడా కూర్చోండమ్మా. బయట బాబు బయటికి వెళ్ళి కూర్చోవాలంటున్నా. కూర్చోవాలి. మీరు కూడా బయటికి వెళ్ళాలి. ప్రెస్ వాళ్ళు తప్ప బయటకు వెళ్ళాలి. ప్లీజ్ ప్రెస్ వాళ్ళు తప్ప. యాకూబ్ మీరు కూడా కూర్చుంటే కింద కూర్చోండి. కింద కూర్చోండి. దయచేసి వాళ్ళందరికీ అడ్డుండద్దు. ప్లీజ్ దయచేసి కొద్దిగా అటువైపు ఉంటే వీళ్ళందరికీ లేడీస్ అడ్డుండొద్దు. బయట కుర్చీలు వేస్తున్నాయి, బయట కూడా టీవీలు పెట్టి ఉన్నాయి. బాబు సుందరరామరెడ్డి కూర్చొని మీరు కూడా కుర్చీ తీసేసుకున్నాడు. మీరు అందరూ కూడా కుర్చీ ఇవ్వండి. దిగండి ప్లీజ్ దిగండి. రైట్ మీరు బాబు కూర్చోమంటున్నాం కదా, వీళ్ళందరినీ కూడా పక్క పంపిస్తాయి. బయటికి పంపించండి ప్లీజ్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జనగామ. దయచేసి అన్న రామన్న మన జనగామ జిల్లా ముఖ్య నాయకుల కార్యకర్తల వరకు బాబు వెళ్ళు, పక్కకెళ్ళండి. చెప్తే మీకు జై తెలంగాణ, జై కేసీఆర్. బాబు అన్ని విషయాల మీద ప్రశ్నలు మాత్రమే ఇక్కడ ఉన్నారు. మీరు కూడా జరగాలి. ప్లీజ్ అందరు కూర్చోవాలి ప్లీజ్. జై తెలంగాణ, జై రామన్న, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు జనగామ జిల్లా ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి జనగామ జిల్లా స్వాగతం పలుకుతా ఉన్నది.
ఈరోజు అన్ని విషయాల మీద మనందరికీ కేసీఆర్ గారి దయచేసి మీరు అందరూ ఇక్కడ అడ్డుమరతో పిల్లలు కేసీఆర్ గారు దీక్ష చేసి ఏ విధంగానైతే తెలంగాణను తీసుకొని వచ్చిండ్రో ఆ తెలంగాణ దీక్ష దివస్ సందర్భంగా ఈ రోజు తనతోని మనందరితోని కొన్ని ముచ్చట్లు చెప్పడానికని చెప్పేసి మన రామన్న వచ్చిండ్రు. కాబట్టి దయచేసి మనందరం కూడా అత్యంత ఉత్సాహవంతులు అందరూ కూడా ఉన్నారు. దయచేసి అన్న మాటలు వినడానికి మనం ఉండాలి. నేను 3 నిమిషాలు చెప్పినాను గమనిస్తా. ఒకటి, బాబు ప్రెస్ వాళ్ళే ఏం కాదు కూర్చోండి, ప్రెస్ వాళ్ళే వాళ్ళు ఏం కాదు కూర్చోండి. ఎందుకని అది పెడుతున్నారు? ఒకటి, జనగామ జిల్లా ఏర్పాటు అనేది కేసీఆర్ గారు మనకిచ్చిన త్యాగం, చేసిన త్యాగం. జనగామ జిల్లా ఏర్పాటే కాకుండా తెలంగాణ ఉద్యమానికి 2001 నుంచి గులాబీ జెండా ఎత్తినంచెలు కూడా జనగామ జిల్లా మొత్తం కూడా కేసీఆర్ వెంట నడిచింది. ఏదైతే తెలంగాణ ఉద్యమానికి గరిమనాభిగా ఉందో, కేంద్ర బిందుగా ఉందో, సిద్దిపేటకు పక్కనే ఉండడం వల్ల సిద్దిపేట మొత్తం కూడా కేసీఆర్ కి అడుగులో అడుగై కదిలింది. 2004లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆనాడు చేర్యాలగా ఉన్న నియోజకవర్గంలో గాని, స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం గాని రెండింటికి కూడా గులాబీ జెండానే మొత్తం ఆ రోజున ఎత్తుకున్నారు ఇక్కడ ఉన్న ప్రజానీకం. 2012లో మరలా పరీక్షా సమయం వచ్చినప్పుడు రాజన్న రాజీనామా చేస్తే కేసీఆర్ గారి పిలుపు మేరకు మళ్ళా గులాబీ జెండానే ఎత్తుకున్నారు ఈ మొత్తం నియోజకవర్గంలో. 2023లో రాష్ట్రంలో మాయ మాటలు చెప్పి మోసం మాటలు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి మిగతా జిల్లాలో భాగం చేయొచ్చు కానీ జనగామలో జనగామ గాని స్టేషన్ కన్పూర్ మళ్ళా గులాబీ జెండానే ఎత్తుకున్నది. ఏనాడు కూడా 2001 నుండి ఈనాడు 2025 వరకు కూడా కేసీఆర్ మాటే, కేసీఆర్ పాటనే జనగామ జిల్లా నడిచింది. కాబట్టి జనగామను జిల్లా ఏర్పరిచిండ్రు, జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, జనగామకు 100% దేవాలయ నీళ్లు ఇచ్చిండ్రు. అందుకే తెలంగాణ దేవుడే కాదు, తెలంగాణతో పాటు జనగామను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ దీక్ష దివస్ ను కూడా బ్రహ్మాండంగా మనం జనగామ జిల్లా జరుపుకోవాలి. అదేవిధంగా ఎన్నిక ఏదైనా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, రేపు ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా కూడా 2001 నుండి 2025 వరకు ఎట్లానైతే గులాబీ జెండా ఎగరేసినామో ఇవాళ ప్రతి గ్రామంలో గాని, ప్రతి మండలంలో గాని ప్రతి గులాబీ కార్యకర్త కథానాయకుడు కావాలి, కథానాయకుడు కావాలి. ఇక్కడ మన కోడు దొరికిండు. 2004లో ఇక్కడ అదే శని దాపురిచ్చినట్టు మన దాపురిస్తే ఓడించినాం 2004లో. 2012లో మళ్ళా నేను వస్తే ఆనాడు కూడా 2012లో కూడా బై ఎలక్షన్స్ మళ్ళా ఓడించినాం. ఆనాడు చెంపలేసుకొని కేసీఆర్ వంచన చేరి నమ్మబలిస్తే 2023లో టికెట్ ఇస్తే మళ్ళా గులాబీ జెండా ఎత్తుకోండి చెప్పేసి ఓట్లేసినాం. ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నాకు భయం లేదని రాజీనామా చేస్తాను ఒకరోజు అంటాడు. ఏ పార్టీలో ఉన్నామంటే ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉండాలంటాడు. ఇలా ఊసర వెల్లికి మారు పేరుగా మారిన కడియం శ్రీ ఎన్నికొస్తే ప్రతి ఊర్లో కూడా గుర్తుగా ఓడించాలి. దానికంటే ముందు గ్రామంలో సర్పంచ్ గెలవాలి, వార్డు గెలవాలి, ఎంపీటీసీ గెలవాలి, జెడ్పీటీసీ గెలవాలి. ఇక్కడనే బొంద పెడితే అక్కడ లేవడు, కాబట్టి బొంద పెట్టాలి. రెండో అంశం, నిన్న కాంగ్రెస్ వాళ్ళు చీరలు వంచుతున్నారు. కొద్దిమందికి ఏదో చీరలు తీసుకొచ్చి కేసీఆర్ సార్ ఏం చేస్తాడు? ప్రతి పండుగకు, ప్రతి మహిళకు, బతుకమ్మ పండుగ అయినా, రంజాన్ పండుగ అయినా, క్రిస్మస్ పండుగ అయినా ఆడబిడ్డలకు చీర పట్టేవాళ్ళు. మనం పండుగకు చీర పంపితే ఎలక్షన్ల కోసం అరకొర చీరలు కొద్ది మందికి ఇచ్చిండ్రు.
మా మిగతా అక్కజనులు అడుగుతాండ్రు, మరి ఊర్లో కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి పండుగకు చీరిస్తే 3 ఏళ్ల నుంచి వెళ్ళి ఒక్క చీర వేయకుండా ఎలక్షన్ టైంలో ఓ చీర ఇచ్చినావు, మిగతా మహిళల సంగతి మేము మహిళలు కాదని అడుగుతున్నారు. అదేవిధంగా వడ్డీలు రుణమని తీసుకొచ్చిండు, మనము బ్రహ్మాండంగా చేసినాం. 10 ఏళ్ల తెలంగాణ పాలనలో ప్రతి మహిళా సంఘాన్ని కూడా పొదుపు సంఘాన్ని కూడా అద్భుతంగా తయారు చేసి 5 లక్షలు మనం ఇస్తే దాన్ని 10 లక్షలు చేస్తా 20 లక్షలు చేస్తా అని మోసం మాటలు చేసి ఇవాళ కూడా 5 లక్షలే ఇస్తున్నాడు. కాబట్టి మోసపు మాటలు నమ్మొద్దు. మన జనగామ బిడ్డలందరూ కూడా చాకల ఐలమ్మ పుట్టిన జనగామ స్ఫూర్తిగా, రాణి రుద్రమదేవి యొక్క స్ఫూర్తిగా ఈ యొక్క నీ చీరలు మోసపు మాటలు వడ్డీ లేని రుణాలు కాదు, తెలంగాణ తెచ్చిన నీళ్లు ఇచ్చిన కేసీఆర్ వెంట ఉంటామని చెప్పి మనం చెప్పాలి. మూడో మాట, ఇవాళ చాలా మంది బీసీ రిజర్వేషన్ కోసం అన్న అన్ని వివరాలు మాట్లాడతాడు. అన్న మా జనగామ జిల్లాలో నల్మెడ మండలం ఉన్నది, 17 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇంతకుముందన్న కనీసం సగానికి సగం బీసీలకు వచ్చినాయి. 2 సార్లు ఎన్నికలు జరిపిన క్రమంలో కూడా ఉన్నాయి. ఇవాళ ఒక్కటి ఇచ్చిండు. 17 మండలంలో 17 ఉంటే బీసీలకు ఇచ్చింది ఒక్కటి. 42 ఇస్తానని 24 ఉంటే దాన్ని 1% దాకా ఇచ్చిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నా వద్దా మీరు దయచేసి ఆలోచించండి. బీసీ మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇది తొట్టి కొమ్మనగా పుట్టిన స్థలం జనగామ, సర్దార్ పాపారాయుడు పుట్టిన స్థలం జనగామ. మరి వారి స్ఫూర్తితో బీసీ బిడ్డలందరూ కూడా రేపు పొద్దున రేవంత్ రెడ్డి పార్టీకి బుద్ధి చెప్పాలన్నా వద్దా దయచేసి ఆలోచించండి. కాబట్టి అన్ని విషయాలు అన్న మా అందరికి కూడా మేమందరం కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. జనగామ జిల్లాలో ఉండే 12 నియోజకవర్గ 12 మండలాల్లో కూడా 1, 2, 3 ఫేజ్లు వేసిండ్రు. మా యొక్క ఏదైతే అందరం సిద్ధంగా ఉన్నా కూడా దీక్షా దివస్ గురించి కానీ మిగతా అంశాలు కూడా ఈ నాయకుల కార్యకర్తల సమావేశాల్లో మీరు మాట్లాడే ముందు మా అన్నని 1-2 నిమిషాలు ఇద్దరిద్దరు మా యొక్క ఇంతకుముందు మాజీ ఉప ముఖ్యమంత్రి గన్పూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రాజన్న గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. కేటీ రామారావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు ఈరోజు మనందరినీ దీక్షా దివాస్ కార్యక్రమానికి కార్యముఖులను చేసి మరొక్కసారి మనందరినీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ రకంగానైతే త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గారు పిలుపునిస్తే యావత్ తెలంగాణ బిడ్డలందరూ కూడా త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి అందరిలో ముందుండి కేసీఆర్ గారు సచ్చుడు తెలంగాణ తెచ్చుడు అనే నినాదంతో మరి ఈ నెల నవంబర్ 29వ తారీఖు నుండి డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు వరకు తెలంగాణ ప్రక్రియ మొదలైందనే వరకు మరి పచ్చి నీళ్లు తాగకుండా బుక్కడి అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రమే సాధనగా తన ప్రాణాన్ని పణంగబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. వారి పిలుపును అందుకొని తెలంగాణ రాష్ట్రంలోనే మన ఉద్యమంలో తొలి దళితులుగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధని కేసీఆర్ గారు చిటికనీళ్లు పట్టుకొని ముందుగా కాకతీయ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోకి వెళ్లి
జై తెలంగాణ నా తొలి కాంగ్రెస్ ఎమ్మెల్యేను నేను అని చెప్పడానికి గర్వపడుతున్నా. కేసీఆర్ గారి పిలుపునందుకొని ఆ రకంగా త్యాగాలు చేయడంలో గణపురం ముందు వరుసలో ఉంది. అటు తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీ రామారావు గారి మార్గదర్శనంలో ఈరోజు వీర విధేయుడిగా గణపురం నియోజకవర్గము కేసీఆర్ వెంబడి కేటీ రామారావు వెంబడి అక్కడ ఏలు చూపితే ఇక్కడ కొండ పాకే నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ జనగాం పాలకుర్తి 3 నియోజకవర్గాలు నువ్వు అంటే నువ్వా అన్నట్టు పోటీగా కేసీఆర్ గారికి దగ్గరగా ఇంకా దగ్గరగా 5 మండలాలు నాయి, 4 మండలాలు పల్లవి, 3 మండలాలు మా దయన్నయ్య, మొత్తం కలిస్తే 12. ఆనాడు త్యాగంలో గణపురం ముందున్నాం, ఇలా ఓట్లలో గెలుపులో కూడా ఇప్పటి వరకు ముందు వరుసలో ఉన్నామని చెప్పడానికి నేను గర్వపడుతూ తప్పకుండా రాబోయే రోజుల్లో గణపురం నియోజకవర్గం 1 సంవత్సరం కాలం నుండి వినూతన కార్యక్రమాలు చేస్తూ సంవత్సరం కాలం నుండి ఎలక్షన్లో ఎట్లా తిరుగుతామో సంవత్సరం కంచెలు గట్లనే తిరుగుతున్నాం. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా అది ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రతి ఊర్లో గులాబీ జెండా ఎగిరేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. దానికి మార్గదర్శకులుగా పెద్దలు కేటీ రామారావు గారు ఎప్పటికప్పుడు మరి వెన్ను తరుస్తూ ముందుకు నడువు రాజన్న నేను ప్రోత్సహిస్తూ తోడుగా మా దయన్న అదేవిధంగా పల్లన్న మనకు ఎడమ భుజం కుడి భుజంలా ఉండి నన్ను ముందుకు తీసుకుపోతున్నారు. వారందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ రేపు 29వ తారీఖు నాడు మళ్ళీ మనం దీక్షా దివాస్ కార్యక్రమం గొప్పగా మరొక్కసారి గొప్ప కార్యక్రమం చేసుకోవాలని మీ అందరికీ పిలుపునిస్తూ మరి ఓపికగా కాస్త 2 గంటల వరకు ఆలస్యమైన ఓపిక ఉన్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలన్న. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మన ఈ యొక్క వరంగల్ జిల్లాలో రాజకీయ భీష్మ పిశామహుడు మన పాలకుర్తి మాజీ మంత్రివర్యులు ఎర్రమల్లి జానకిరావు గారిని మాట్లాడాల్సి వస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు చాలా మంది ఉన్నారు. కేటీ రామారావు గారికి, పెద్దలు పల్లా రాజశేఖర గారికి, డాక్టర్ రాజయ్య గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ప్లీజ్ తమ్ముడు కొద్ది మంది కూర్చుంటే మిగతా వాళ్ళకి వెనకకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఒక అవపడపోయినా పర్వాలేదు, మాటలు వేస్తున్నాయి కాబట్టి మీరు వెనుకున్నారు గొడవ చేయొద్దు. మీరు దయచేసి కొద్దిగా పక్కనండి ఉండాలి. వాళ్ళు ప్రెస్ కూడా ఉండాలయా, మరి వాళ్ళు రాష్ట్రం అని తింటారు. వాళ్ళని దూరం కొడితే కూడా మంచిది కాదు. కొద్దిగా పక్క జరుగు, కొద్దిగా పక్క జరుగు. మీరు కూడా పక్క జరగాలి. జై తెలంగాణ. ఒక్క 5 నిమిషాలు వేదికను అలంకరించిన సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరికి కూడా, జనగాం జిల్లా నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరికీ కూడా పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. జనగాం జిల్లా చాలా ఉత్సాహంగా ఉన్నది. పల్లా రాజశేఖర గారు, రాజయ్య గారు చెప్పారు. ఇలా కేటీఆర్ గారి మీటింగ్ తోటి ఇంకా లేస్తారా లేదా? దయచేసి మన జూబ్లీస్ ఎన్నికల్లో పోయినాం అనేది కొద్దిగా మీకున్నది. వాస్తవంగా అది గెలుపు కాదు, మీకు తెలవాలి. ఆడ స్థానికంగా మీ అందరం ఉన్నాం.
దొంగ ఓట్లేసి మన ఓట్లను రాకుండా ఇంటికి తాళాలేసి మన ఏజెంట్లందరూ కూడా కొని గెలవటం జరిగింది. అది ప్రజాబలం కాదు. దయచేసి నేను అక్కడ స్థానికంగా నేను పల్లా రాజశేఖర గారు అందరూ ఉన్నాం ఇక్కడ. అది గెలిపే కాదు. అసలు ఎన్నికలు నేను 45 ఏళ్ల నుంచి అసలు ఎన్నికలు ఎప్పుడు కూడా చూడలే. అన్ని దొంగ ఓట్లు దౌర్జన్యం మొత్తం అధికారులను పెట్టుకొని అది గెలవటం జరిగింది. అది ప్రజాబలంతో గెలిచింది కాదు. అన్ని పార్టీలు ఏకమైనవి. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుండదని ఏకమై రేవంత్ రెడ్డి గారికి అది ఓడిపోతే ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయంతో ఢిల్లీ వాళ్ళు పెట్టినదంతా భయంతో 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు. అది గెలుపు కాదు. దానికోసం మనం భయపడవలసిన పని లేదు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, జనంలో విపరీతమైన కేసీఆర్ గారి మీద క్రేజ్ పెరిగింది. ఓడిపోవటం కూడా నాకు అప్పుడప్పుడు నేను ఓడిపోతే నేను బాధ అనిపించింది. 7 సార్లు గెలిచే వరకే ఓడిపోయే వరకే నేను బాధపడ్డా. మొదలు కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడ్డా. కానీ ఆ బాధ మనం గెలిచేది ఉంటే అంత బాధ జనాలలో ఉండకపో ఉన్న వాస్తవం కాదా? ఊరికే వీళ్ళేనా అందరూ ఓడిపోయే వారికే కేసీఆర్ ను పోగొట్టుకున్నామని, మా పాలకుర్తి ప్రజలు దయాన్ని పోగొట్టుకున్నారనే బాధ రాష్ట్రం అంతా వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించండి. జనంలో ఇంకా పెరిగిపోయింది. దయచేసి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం ఎట్లా సద్వినియోగం చేసుకుంటే 100% అన్ని గెలుస్తాం. నేను దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, క్యాండిడేట్ మంచి పెట్టండి, మంచి పద్ధతితో పెట్టండి, కొద్దిగా జనంలో ఉన్న బలం ఉన్నది చూసి పెట్టండి. మీరేం భయపడవలసిన పని లేదు. అధికారం ఉంటేనే మనకు పనులు అయితేనే కాదు. అధికారం ఉన్నా లేకున్నా మనకేదన్నా కష్టం వస్తే రాష్ట్రంలో కేటీఆర్ గారు హరీశ్రావు గారు మన కోసం పోరాటం చేస్తున్నారు. మీకోసం జిల్లాలో పోరాటం చేసేందుకు మేము అందరం ఉన్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా రాత్రైనా మధ్యాహ్నమైనా పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇన్ని రోజులు మనం ఓపిక పట్టాం. మన ఓడిపోవుతోటే ప్రభుత్వం పోవుతోటే మనకేమన్నా ఇప్పుడే అంటే బాగుండదని ఇన్ని రోజులు ఓపిక పట్టాం. ఇక ఓపిక పట్టేది లేదు, ఉరికిచ్చి కొడతాం. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారం ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేస్తాను. నాకు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఫోన్ చేస్తాను, అన్న నా జోలికి రాకుండా బిడ్డ నీ జోలికి రాకుంటుంటావు తొక్కుంటావురా అంటారని. వదిలిపెట్టేది లేదు. మా వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కరు కూడా తప్పు చేయలే, తప్పు చెయ్యరు. వాళ్ళను ఏం చేయలేవు. బిడ్డ ఇలా మీరు జిల్లా లోపల రాష్ట్రం లోపల దోసుక తింటారు, వదిలిపెట్టేది లేదని కూడా అందరికీ నేను చెప్పడం కూడా జరుగుతున్నది. ధైర్యంగా ఉండాలి. ఇవాళ చీరల పంపిణీ అదో బోకస్ అండి, మీరు అర్థం చేసుకుంటలేరు. ఒక్కొక్కటి 1000 రూపాయలు 1200 అన్నారు. అది ఆఖరి 300 తర్వాత నేను తెలుసుకున్న ఐకేపీ వాళ్ళతో గతంలో నేను మంత్రిగా చేసిన సార్ సగం 500 రూపాయలు అధికారులు రేవంత్ రెడ్డి దగ్గర పైసలు పోయినాయి సార్ అంటాడు. ఒక చీర 1000 రూపాయలు అయితే సగం చీరే డబ్బులు రేవంత్ రెడ్డి దగ్గరికి లంచానికి పోయినాయి. అంటే అది తయారైంది 200-300 1200 రూపాయల బిల్లేసింది. ఆ చీరను చూస్తే మీకే తెలుసు. అది కూడా మళ్ళా నేను తెలుసుకున్నా, ఐకేపీ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసి బ్యాంకు లోన్ తీసుకొని 1200 మంది మళ్ళా మహిళలే కట్టాలట. ఒక్కొక్క చీరకు 300 రూపాయలు దొరికే చీరకు 1200 రూపాయలు వాళ్ళ లోన్ల అకౌంట్ల రేపు ఫిక్స్ అవుతా 450 కోట్లు లోన్ తీసుకున్నాడట. దయచేసి ఇది వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు చీరలు? అలా సభ్యత్వం ఉన్నోనికే ఇస్తారు. అది అర్థం చేసుకుంటారా లేదా మీరు? వేరే వాళ్ళకి ఇస్తే లోను అందవుతుంది. ఐకేపీ దాంట్లో ఉన్నోళ్ళకే ఇస్తారు. దయచేసి అది ఫోకసే. రేవంత్ రెడ్డి చెప్పే దాంట్లో ఏదన్నా నిజమవు పడ్డదా మీకు? బీసీలది మోసమే, చీరలది మోసమే, రైతులకు బోనస్ ఇస్తారన్నాడు.
దోశ రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇప్పుడు పత్తి ధర 8,000 చిల్లర ఉంటే 6,500 అమ్ముతాను. ఇది ఎవరు? ఆయనే కదా. మక్కలు 2,400 ఉంటే 1,800 అమ్ముతాను. ఇంత ఘోరం ఎప్పుడైనా ఉన్నారా రైతులలో? ఈ రైతులకు నష్టం చేసింది రేవంత్ రెడ్డి. యూరియా బస్తాలు టైంకి ఇస్తే పంట మొదలే వచ్చేది. రైతులకు అందరికీ నేను రైతు బిడ్డని చెప్తున్నా, యూరియా బస్తాలు టైంకి ఇస్తే ఒక 15-20 రోజుల ముందే కోతకొచ్చేది. ఆ యూరియా బస్తాలు వేయకపోవడమే 1 రోజులు లేట్ అవుడు, వర్షాలు పడు, అది రేవంత్ రెడ్డి పాపే తాకింది. అంతా నష్టం జరిగింది రేవంత్ రెడ్డి గారి పుణ్యాన. దయచేసి చేసిన పాపాలకు బుద్ధి చెప్పాలంటే గ్రామాల్లో వరంగల్ జిల్లాలో, జనగాం జిల్లాలో కేటీఆర్ గారికి నేను, పల్లా రాజశేఖర్ గారు, రాజయ్య గారు అందరం కూడా సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నాం. అన్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కార్యకర్తలు కూడా చాలా ఊపుతోటి ఉన్నారు, కార్యకర్తలు కూడా జోష్తోటి ఉన్నారు. అధికారం ఉన్న వాళ్ళకు భయపడినందుకు సిద్ధంగా లేదని కూడా ఈ జనగాం జిల్లా మీ అందరికీ తెలిసి ఉండాలి. రాజయ్య గారు ఆ రోజు మీ ఇద్దరం కూర్చొని ఇది కాదు అంటే జిల్లా చేసి ఆ రోజు జిల్లాకు అడ్డుపడ్డది ఇండైరెక్ట్ గా కడియం శ్రీయర్ గారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు కూడా తెలుసు, దేవరగడ్డ వాళ్ళని బెదిరించిండు, గల్పూర్ వాళ్ళని బెదిరించిండు. ఈ జిల్లా కాకుండా ప్రయత్నం చేస్తే ఆ రోజు నేను, రాజయ్య గారు కూర్చొని ఈ జిల్లా చేశాం. కేసీఆర్ గారు ఒప్పించాం. అన్ని మండలాలు లిస్ట్ తీసుకోమంటే అన్ని మండలాలు ఒప్పించి భద్రాన్ని తీసుకొచ్చాం. దయచేసి ఈ జిల్లా చేశారు. ఈ జిల్లా ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ అయిందో ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. నేను 40 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. జనగాం జిల్లా ఎట్లుండేదే? ఎడారి. జనగాం జిల్లా అంటేనే మనం చూస్తేనే బాధ అనిపించేది. ఆ ఎడారి జిల్లాను దేవాదులు తీసుకొచ్చి, మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొచ్చి, కలెక్టర్ ఆఫీస్ కట్టి, డబల్ రోడ్ లేచి, హాస్పిటల్ తీసుకొచ్చి, అన్ని ఆఫీసులు జనగంలో చేసి అద్భుతంగా గణపుల్లో కూడా 100 పడకల హాస్పిటల్ జీవో ఇస్తే రౌతు కొట్టి నేను చేసిందంట. సిగ్గున్నదా నీకు? ఆ జీవో కాపీ అవ్వపడదా? ఆ గణపుల్లో మంజూరు చేసినవన్నీ కేసీఆర్ గారు మంజూరు చేస్తే మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా రీఇచ్చి మేము శంకుస్థాపన చేస్తాం. మా పాలకుర్తులు అదే, మేము మంజూరు చేసినవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళా ప్రొసీడింగ్ ఇచ్చి కొత్త ప్రొసీడింగ్ తోటి శంకుస్థాపన చేస్తాం. ఎన్ని చేసిందండి మన కేసీఆర్ గారు? విశ్లేషణ చేసుకోవాలి దయచేసి. నేను కార్యకర్తగా ధైర్యంగా ఉండాలి, ఎవరికి భయపడవలసిన పని లేదు. మనం తప్పు చేయలేదు, మనం శాతగానోళం కాదు, తల వంచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఓడు తల వంచి తిరగాలి తప్ప బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తల వంచొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన నీకు కేటీఆర్ గారు చెప్తున్నాను. కేటీఆర్ గారు ధన్యవాదాలు అన్న. మన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా ఉన్న పెద్దలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. జనగాం జిల్లా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైనటువంటి మన అభిమాన నాయకుడు, రాబోయే కాలంలో తెలంగాణ అభివృద్ధి పదవులను నడిపించే మన అన్న మాజీ మంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రి దయాకర్ రావు గారికి, జనగాం ఎమ్మెల్యే అన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గారికి, ప్రతి జనగాం పాలకుర్తి స్టేషన్ గన్ నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం. నేను రెండే పాయింట్లు చెప్తాను. ఒకే మాట, కేసీఆర్ గారి మార్గదర్శనంలో, కేటీఆర్ గారి బాటలు మన అందరం నడిచి రేపు సర్పంచ్ ఎలక్షన్లు ప్రతి గ్రామంలో సర్పంచ్ గెలిచి మన కేటీఆర్ కి జనగాం జిల్లా నుంచి బహుమతి ఇస్తామని దయాకర్ అన్న, పల్లన్న, రాయన్న చెప్తున్నారు.
మేము కూడా ఖచ్చితంగా మీకు అండగా మేము ఉంటామని తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, ఇంతకుముందు అన్న దయాన్న చెప్పారు, పల్లన్న చెప్పారు, దానికి జోడుగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి గురించి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలుస్తుంటే సంఘాలు ఒప్పుకుంటూ ఉరికిండాడు అక్కడికి రేవంత్ రెడ్డి దగ్గరికి. అన్నా నేను రాజీనామా చేసి పడేస్తా, స్టేషన్ గన్పూర్లో గెలిచేస్తా, జూబ్లీహిల్స్ ఎట్లా గెలిచినట్లా గెలిచేస్తా అంటే అరే పిచ్చోడన్నా ఇంత సీనియర్ అనుకుంటారా, నేను ఇంత అమ్మాయి కూడా ఇక దొంగొట్లకి ఇష్టమా స్టేషన్ గన్పూర్ వాళ్ళు వాళ్ళంతా మంచి హుషారు కొట్టుడు కొడితే లోపలికి ఎక్కడ పోతాం, నీ రాజీనామా గిరినామా జేబులో పెట్టుకుని వెళ్ళిపో అంటే చక్కగా వచ్చి మీటింగ్ పెట్టి నేను రాజీనామా చేస్తలేను, ఇక నేను రాజీనామా చేయను, నా రాజీనామా గురించి మీరు బాధపడకూరి, మీ సర్పంచ్ గురించి చూస్తా అంటారు. స్టేషన్ గన్పూర్ ప్రజలు నీ రాజీనామా కోసం చూస్తున్నారు. కడియం శ్రీహరి గారు కేసీఆర్ లాంటి దేవుణ్ణి నిన్ను ఎక్కడో ఎంపీని చేసి ఎమ్మెల్సీ చేసి నిన్ను డిప్యూటీ సీఎం చేస్తే మోసం చేసిపోయినందుకు ప్రజలు గుండెల్లో రగిలిపోతున్నాయి. స్టేషన్ గన్పూర్ ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజల మనసు కరిగిపోతుంది. నీ ఎలక్షన్ కోసం మేము ఎదురు చూస్తున్నాం, నీ రాజీనామా కోసం ఎదురు చూస్తున్నాం, నీ ఎమ్మడి పడతాం. కోట్లనైనా నువ్వు రాజీనామా చేయకుండా పారిపోతే కోట్ల చుట్టూ మా కేటీఆర్ డైరెక్షన్ లో కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్షన్ వస్తుంది, స్టేషన్ గన్పూర్లో నిన్ను పొంద పెడతాం, మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గణపురం నియోజకవర్గం నుండి చాలా ప్రాంతాల నుండి కొందరు నాయకుల ఆధ్వర్యంలో 20-30 మంది పార్టీలో చేస్తే నేను వచ్చి రూటీని అనౌన్స్ చేస్తున్నా, మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. సో అందుకని దయచేసి కత్తుల శ్రీపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ గారు తన అనుచరులతోటి, రేగు అంజయ్య మాజీ ఎంపీటీసీ వారి అనుచరులతోటి, గోపాల్ దాస్ ఉపేందర్ వారి అనుచరులతోటి, వడిచెల్ల గ్రామం నుండి రేగు అంజయ్య తన అనుచరులతోటి, అట్లాగే షాబుద్దీన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెరుకు అంజయ్య వాళ్ళందరితో వచ్చి వారందరికీ బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం, వారి పార్టీలో చేరినట్టుగా ప్రకటిస్తా ఉన్నారు. అదేవిధంగా జనగామ నియోజకవర్గం వడ్లకొండ గ్రామం కానీ అబ్దుల్ నగర్ కానీ మిగతా గ్రామాల నుంచి జాయినింగ్స్ ఉన్నాయి. లాస్ట్ అన్న పోయినప్పుడు చేసుకుందాం. అన్న మాట్లాడే ముందు ఒక జనగామలో ఈ మధ్య కాలంలో మా మీద బాగా నిర్బంధం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన వాటిని ఈవెన్ ట్రాన్స్ఫర్ చేసినందుకు కూడా దరిదాపుగా 5 మంది మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. పాలకొట్టి, స్టేషన్ గన్పూర్, అట్లే జనగామ జిల్లా వాళ్ళ గురించి. అంతేకాకుండా 2 ఏళ్ల నుంచి మా దగ్గర ఒక బ్రిడ్జి పనులు మొదలు పెడతలేరు, సగంలో ఆగిపోయినాయని చెప్పేసి పార్టీగా కాకుండా ఒక 5 యువకులు దానికోసం అని చెప్పేసి గాడిదకు రిప్రజెంటేషన్ ఇస్తే, గాడిదని ఆర్ఎండ్బి మినిస్టర్ గా భావించి వాళ్ళు ఇస్తే అన్యాయంగా 5గురిని ఇవాళ జైల్లో పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా వాళ్ళ వెంటబడి మనం మరలా బెయిల్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఒకవైపున నిర్బంధం ఎట్లుంటే మీరు దరిదాపుగా 104 కోట్లకు సంబంధించి మొత్తం తరిగొప్పల ప్రాంతం కానీ వేలేరు, చిల్పూరు, ధర్మసాగర్ కి మీ స్వహస్తాలతో మేము ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్న మా అందరికీ ఎమ్మెల్సీలుగా ఉన్న మా సోడిష్పల్లిలో మీరు ఇనాగ్రేషన్ చేస్తే సిగ్గు లేకుండా ఇప్పుడున్న కడియం శ్రీహరి అది మేమే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చామని చెప్పేసి మళ్ళా కొబ్బరికాయలు పెట్టి తిరుగుతా ఉన్నాడు. ఇంత సిగ్గుమాల తనం ఎక్కడా లేదు. ఈ యొక్క స్టేషన్ గన్పూర్ లో మీరిచ్చిన 100 బెడెడ్ హాస్పిటల్ కానీ, మీరిచ్చిన మున్సిపాలిటీ కానీ, మీరిచ్చిన దేవాలయ యొక్క జీవోలు కానీ, మీరిచ్చిన ఎత్తిపోతుల పథకం కానీ, ఇవన్నీ కూడా నేను చేస్తున్నానని చెప్పేసి ఇవాళ ఇక మనకు మాటలు రావట్లే కానీ ఇవన్నీ కూడా చెప్పుకొని తిరుగుతున్నాడు. ఉన్న పరిస్థితి మీకు చెప్పాలి కాబట్టి ఒక దిక్కున మీ యొక్క ఆదేశంతో మీరు ఎట్లయితే 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ దుష్పరిపాలనలో అనేక మంది కార్యకర్తలు ఇబ్బందులు పడుతుంటే ప్రతి ఇంటికి వెళ్లి న్యాయ సాయం అందిస్తూ వాళ్ళకి ఏ విధంగా అండగా నిలబడ్డారో మేము కూడా ఇక్కడ చేస్తున్నాం అన్నా. మీరు వారికి ధైర్యం వచ్చినా చెప్పాలని కూడా మీరు, ఎందుకంటే ఇవాళ మీరు చేస్తున్న పోరాటం మామూలు కాదు. ఇవాళ ఏ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా 2 సంవత్సరంలో ఒక్కరోజు కూడా నిద్రపోకుండా ప్రతి అంశం మీద తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే తెలంగాణ కోసం కొట్లాడినో కేసీఆర్ గారు, ఇవాళ కేటీఆర్ గారు 2 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా వాళ్ళు పెరగకుండా మనతో పాటు పార్టీ నడిపిస్తున్నారు. మా యొక్క జిల్లా నాయకులు, కార్యకర్తలకు మీరు దిశానిర్దేశం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం,
కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. సోదరులు, జనగామ శాసనసభ్యులు, మరి ఈరోజు జనగామలో బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున ముఖ్య నాయకులు కార్యకర్తలతో దీక్షా దివస్ కి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు జనగామ ఎమ్మెల్యే సోదరులు మిత్రులు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు తన నాయకత్వంలో పూర్వ వరంగల్ జిల్లాని గత 4 దశాబ్దాలుగా అభివృద్ధి బాటలో నడిపిన అన్నగారు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్నగారు దయాకర్ రావు గారు, అట్లాగే గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, మీ అందరికీ ఆప్తులు గౌరవ పెద్దలు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, సోదరులు తన ఉత్సాహవంతమైన ఆలోచన విధానంతో సేవాభావంతో రాజకీయాల్లో జిల్లా మొత్తం కలదిరుగుతున్న తమ్ముడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే సోదరులు కృష్ణారెడ్డి గారు, ప్రేమలతారెడ్డి గారు, గాంధీ నాయక్ గారు, సుందరరామ్ రెడ్డి గారు, ఇంకా నేను ఎవరెవరి పేర్లు వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నారు. పేరు పేరున అన్ని మండల మున్సిపల్ చైర్మన్ గారు మన్నించాలి, చైర్మన్ గారు అమ్మ సారీ అమ్మ జమున గారు, ఇంకా గౌరవ మాజీ జెడ్పీటీసీలు, గౌరవనీయులైన మాజీ ఎంపీపీలు, గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, సింగిల్ విండోల చైర్మన్లు, గ్రామ శాఖల అధ్యక్షులు, ఇంకా పట్టణంలోని వివిధ వార్డుల అధ్యక్షులు, పేరు పేరున ఇతర హోదాల్లో లేకపోయినా కేసీఆర్ గారి కుటుంబంలో ఒకరిగా, గులాబీ దండులో ఒకరిగా కేసీఆర్ గారి వెంబడ నడుస్తున్న మా అన్నలు తమ్ముళ్ళు అందరికీ, మా అక్క చెల్లెలందరికీ, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. దగ్గర 2 గంటలు ఆలస్యంగా వచ్చినా మరి చాలా ఓపికగా ఉన్నందుకు ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు. నిజంగా జనగామ జిల్లాలో ఇప్పటిదాకా 4 నాయకులు మాట్లాడినారు పెద్దలు. వారు మాట్లాడిన మాటలు వింటే, దానికి మీ స్పందన చూస్తుంటే నిజంగా జనగామలో ఉన్న మాస్ నాయకత్వం బహుశా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదన్నమాట. 3 మాస్ లీడర్లు ఉన్నారు ఇక్కడ, 3 మాస్ లీడర్లు ఉన్నారు. రాజన్న డప్పు కొడితే ఎట్లుంటుందో మీకు తెలుసు. ఇక దయాన్ని అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడే చెప్తున్నాను. దయాకర్ రావు గారికి ఇప్పుడే చెప్తున్నా, సూటిగా గుండెను తాకే విధంగా అద్భుతంగా బ్రహ్మాండంగా మాట్లాడినారు దయాకర్ రావు గారు. వారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు శాస్త్రీయంగా కాదు ఒక మాట చెప్పాలి. పల్లా రాజేశ్వరరెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దగ్గర నుండి నేను చూసినా, నేనే ఆయనకు ఒకరోజు ఫోన్ చేసి, అన్నా నేను సార్ రైతు బంధు తీసుకోమంటుండు, రైతు బంధు చైర్మన్ అంటే నాకెందుకన్నా అన్నాడు. కాదన్నా నువ్వైతేనే బాగా చేస్తావని సార్ చెప్పిండు, కంపల్సరీ తీసుకోవాలి, నువ్వు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఒక రైతు కుటుంబాల నుంచి వచ్చినోడివి, మీ అమ్మగారికి కూడా సోడస్పల్లిలో వ్యవసాయం చేస్తున్నది, కాబట్టి నువ్వే తీసుకోవాలి అంటే ఆ స్థాయిలో చూసినాం అధికారంలో. కానీ నిజంగా పల్లా రాజేశ్వరరెడ్డి అసలు క్యారెక్టరు, ఆయన పోరాట పటిమ ఎప్పుడు బయటపడ్డది అంటే ప్రతిపక్షంలోకి వచ్చినాకనే బయటపడ్డదనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన కాలేజీ బిల్డింగ్లు కూలగొడతామని నోటీసులు ఇచ్చారు. కూలగొడితే కోట్ల రూపాయల నష్టం, ఒక్కొక్క బిల్డింగ్ కూలగొడితే కోట్ల రూపాయల నష్టం వస్తుంది. భయపెట్టిండ్రు, బలవంతం చేసిండ్రు, నీకెందుకు పంచాయతీ కడియం శ్రీవారి చేసినట్టు నువ్వు కూడా దొంగ పని చేయమని చెప్పిర్రు. కానీ నేను ఒకడే నాయకుని నమ్ముకున్నా, కేసీఆర్ ను ఆయనతోనే ఉంటా, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి నిజమైన విధేయతకు, విశ్వాసానికి, విశ్వసనీయతకు మారు పేరుగా నిలబడ్డాడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. నిజంగా కూడా నాకు విశ్వాసం ఉంది, జనగామ, పాలకుర్తి, గన్పూర్ మూడింటి సమాహారమే 12 మండలాల మీ జనగామ నియోజకవర్గం. 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, జనగామ, గన్పూర్. తప్పకుండా జనగామలో రేపు కేవలం సర్పంచ్ ఎన్నికలే కాదు, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, మున్సిపాలిటీ కానీ ఎగిరేది గులాబీ జెండానే అని చెప్పి మీ స్ఫూర్తి చూస్తుంటే కనబడతా ఉంది. 3 నాయకులు
మీకు స్ఫూర్తినిచ్చే నాయకులు మీకున్నారు, పార్టీ అండ ఉన్నది, తప్పకుండా ప్రజల దీవెన మీకే ఉంటది. రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు 2001 నుంచి ఈ రోజు వరకు రాష్ట్రం ఎటువైనా పూర్వ వరంగల్ జిల్లాలోని మిగతా నియోజకవర్గాలు కొద్దిగా అటు ఇటు అయినా కానీ జనగామ మాత్రం ఆనాటి చేర్యాల, గన్పూర్, ఈ రోజు జనగామ, గన్పూర్ పార్ట్ ఆఫ్ పాలకుర్తి మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు వెంబడినే ఉన్నది. 2001 నుంచి 2025 దాకా కేసీఆర్ గారితో నడుస్తున్నది. హృదయపూర్వకంగా మొదటి నుంచి ఉన్న నాయకులకు పార్టీని బ్రహ్మాండంగా బలోపేతం చేసిన ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. సరే, కొంతమంది మిత్రులు మాట్లాడుతున్నారు, అయ్యో ఇప్పుడే దయాన్న చెప్పినట్టు జూబ్లీహిల్స్ లా గెలుస్తాం అనుకున్నాం, రాజేశ్వర రెడ్డి అన్న అక్కడ ఒక డివిజన్ లో పనిచేసిండు, దయాన్న ఒక డివిజన్ లో పనిచేసిండు, శ్రీనివాసరెడ్డి ఇంకో డివిజన్ లో పనిచేసిండు. ముగ్గురు కూడా ఆ లెంబడ మొత్తం వరంగల్ బృందం అంతా దిగింది, మా వరంగల్ దళం దిగింది, పనిచేసింది, గట్టిగా పనిచేసింది. సరే, ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే మనతోనే ఉండిరి. కానీ రేవంత్ రెడ్డి గారి గెలుపు ఇంతకుముందు దయాన్న చెప్పినట్టు 3 రకాలుగా జరిగింది. ఒకటి, రాయించుకున్న ఓట్లు, దొంగ ఓట్లు, రాయించుకున్న ఓట్లు. రెండోది, వేయించుకున్న ఓట్లు. ఏది ఆటోలలో తెచ్చుకొని వాటికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని పక్క కాన్స్టిట్యున్సీలకు వెళ్లి తెచ్చుకొని వేయించుకున్న దొంగ ఓట్లు. మూడోది, కొనుక్కున్న ఓట్లు. రాయించిన ఓట్లు, వేయించిన ఓట్లు, కొనుక్కున్న ఓట్లతో గెలిచిన గెలుపు అని నేనైతే అనుకుంటలేను, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అనుకుంటలేరనే నేను కూడా అనుకుంటా ఉన్నా. ఒక్క మాట మాత్రం పక్కా, సరే ఒక ఉప ఎన్నిక కాబట్టి ఏదో కింద పడి మీద పడి మరి మీరు చూసిరు ఎట్లెట్లా ఉరికిచ్చినామో వాళ్ళని చూసిరు కదా. ముఖ్యమంత్రి అనేటోడు వారం రోజులు నీడు ఈ ఉప ఎన్నికల వారం రోజులు కాలికి బల్పం కట్టుకొని ఆఖరికి యూసుఫ్ కూడా గలీలలో కూడా తిరిగి పాదయాత్ర చేసుకుంటా. రెండోది, ఒక్క దెబ్బకు ఒక్క మాటకు ఇవాళ ఒక మైనారిటీకి మంత్రి పదవి కూడా వచ్చింది. అజారుద్దీన్ ఒకళ్ళని మంత్రి చేసినాం, ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించినాం, మంత్రివర్గం మొత్తం ఆఖరికి ఎలక్షన్ జరిగే రోజు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గల్లీలలో తిరుగుతున్నాడు జూబ్లీహిల్స్ లో. ఒక పరిస్థితి తెచ్చినాం కాంగ్రెస్ పార్టీ. ఏది 2 ఏళ్లు తిరగకుండానే చెమటలు పట్టినాయి, 2 ఏళ్లు తిరగకుండానే ఓడిపోతామేమో అనే భయంతో గడగడ వణికిపోయి ఇవాళ గెలిచినప్పుడు సాగు తప్పి కన్ను పెట్టవే అని చెప్పి లోపల గుద్దుకుంటారు. నేను ఒక్క మాట మీద ఆలోచించమని కోరుతున్నా. ఈ గెలుపు నిజమైన గెలుపు అయితే వాపు మాత్రమే నేనంటున్నా, నిజంగానే బలుపు అయితే రేవంత్ రెడ్డి మరి 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎలక్షన్కి వచ్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? లేదు. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే ఏదో ఒకటి కాబట్టి కింద మీద వాడి దొంగోట్లతో నడిపించిండు. 10 ఎట్లయితే అయ్యి కాదు కదా. ఇప్పుడు వరంగల్ అనుకో, మీరు ముందే వరంగల్ వాళ్ళు మా తెలుసు, గన్పూర్లో పెట్టిరనుకో ఎర్రగా కాల్చి ఈడ వాత పెట్టామో కాడ పెడతారు. మీరు అర్థమైందా? ఒక అట్లుంటది కాబట్టి భయపడతాను. పెద్ద మాటలు పెద్ద నీతులు చెప్పేందుకేమో నేను చాలా గొప్పోని, నీతులు, క్యారెక్టరు, కమిట్మెంట్, గడిది గుడ్డు యాడున్నాయి క్యారెక్టరు, కమిట్మెంట్. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కూడా క్యారెక్టరా? రాజీనామా చేయకుండా సిగ్గు లేకుండా పదవిని పట్టుకొని సూరు పట్టుకొని గబ్బిలం వెళ్ళినట్టు ఏలాడు క్యారెక్టరా? ఏంటి క్యారెక్టరు? దమ్ముంటే నిజంగానే నిజాయితీ ఉంటే క్యారెక్టర్ ఉంటే రాజీనామా చేసి స్టేషన్ గన్పూర్కి రా, ఎవరు ఎక్కువ ప్రజలు చెప్తారు. ఇజ్జత్ లేకుండా మానం లేకుండా ఈ వయస్సులో ఆ దిక్కుమాల ఒక ఎమ్మెల్యే పదవి కోసం గబ్బిలం మీద సూరు పట్టుకొని ఎలాడినట్టు కళ్ళు మూసుకొని సిగ్గు లేకుండా మాటలు మాట్లాడుతున్నాడు. క్యారెక్టరు, కమిట్మెంట్, చిత్తశుద్ధి, గడిది గుడ్డు ఏదో చెప్తారు ప్రజలు. ఒక్క మాట నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు. నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో పీకి పందిరేసిందని అనుకుందాం ఒక నిమిషం. 2 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నాడు. చీర పెట్టే ముఖం లేదు బతుకమ్మకు కానీ 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా. కూట్ల రాయి తీయనాడు, ఎట్ల రాయి తీస్తున్నాడు. ఒకటువంటి మాటలు. అదొక్కటే కాదు, మీరు ఆలోచన చేయండి. నెలకు 2,500 ఇస్తా, 100 రోజుల లోపలనే ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 2,500 లేదు. ముసలోళ్లకు 4,000 పెన్షన్ లేదు, వికలాంగులకు 6,000 పెన్షన్ లేదు, తులం బంగారం లేదు. ఏది ఇచ్చింది ఇప్పటికి 6 గ్యారెంటీలలో? ఒకటి ఫ్రీ బస్సు. అదే ఫ్రీ బస్సు ఆడోళ్ళకు ఫ్రీ అట,
ఆడోళ్ళకు ఫ్రీ, మొగోళ్ళకు డబుల్ టికెట్. అదేం ఫ్రీ పాడైంది? ఇటువంటి కథలు రేవంత్ రెడ్డి మాత్రమే చేస్తాడు, కాంగ్రెస్ మాత్రమే చేస్తాడు. ఇవాళ కాకపోతే సందర్భం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, సందర్భం మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన సందర్భం ఈ దీక్షా దివస్. సరిగ్గా 16 ఏళ్ల కిందట 2009 నవంబర్ మాసంలో కేసీఆర్ గారు ఒక ప్రతిజ్ఞ చేసిండు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శివయాత్రనో తెలంగాణ చైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలన్నాడు. నాయకుడు అంటే కమిట్మెంట్ అంటే ఎట్లుంటదంటే, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నా ఢిల్లీకి పోతున్నా అన్నాడు. పోయిండు, ఏదో ధర్నా చేసినట్టు డ్రామా చేసిండు, మళ్ళా తెల్లారే యువతల పడ్డాడు, మళ్ళా పత్తలేదు. అప్పటి నుంచి బీసీ రిజర్వేషన్ల ముచ్చట్లేదు, దాని గురించి మళ్ళీ చెప్తాను. నాయకుడు అంటే ఎట్లుంటదంటే, కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి పోతున్నా, తిరిగి కాలు మళ్ళా తెలంగాణలోనే పెడతా అని చెప్పి పోయిండు, తెలంగాణ తీసుకొని వచ్చిండు. కమిట్మెంట్ అంటే గట్లుంటది, నాయకత్వ పటిమ అంటే గట్లుంటది. నీకు కూడా దమ్ముంటే రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయంలో గాని, నువ్వు చెప్పిన ఇతర విషయాల్లో గాని నీకు నీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నీకు నీ పార్టీకి కమిట్మెంట్ ఉంటే నువ్వు కూడా ప్రతిజ్ఞ చేసి అవసరమైతే పోరాటం చేయి, మేము కూడా తప్పకుండా నీకు సహకరిస్తాం. కానీ దొంగ మాటలు చెప్పకు, పచ్చి అబద్దాలు చెప్పి గొంతు గొయ్యకు తడిగుడ్డతో. ఆలోచించండి మీరు, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఏది సర్పంచ్ ఎంపీటీసీ పదవులు మాత్రమే కాదు, జెడ్పీటీసీ కౌన్సిల్ పదవులు మాత్రమే కాదు, 42% విద్యలో చదువుకునే పిల్లలకు, 42% కొలువులలో, ప్రభుత్వ కొలువులలో, ఉద్యోగాల్లో ఇస్తామన్నారు. 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లో, మీరు ఊర్లలో చేసే వర్కులల్లో, సీసీ రోడ్లల్లో, మోరీలల్లో, కట్టే కమ్యూనిటీ హాల్లల్లో అన్నిట్లో 42% బీసీలకు ఇస్తా అన్నాడు. బీసీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు. అట్లాగే బీసీ సోదరుల కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు. సంవత్సరానికి 20,000 కోట్లు మీకే ఇస్తా అన్నాడు. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ పెడతా అన్నాడు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు అలాగే ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతా అని చెప్పి నమ్మబలికిండు. ఇంకా చాలా చెప్పిండు. ముదిరాజులను బీసీ డీలకెళ్ళి ఏల మారుస్తా, యాదవులకు డైరెక్ట్ గా ఖాతాలలో పైసలేస్తా, పద్మశాలీలకు మీ జిల్లాలో కూడా, జనగామ జిల్లాలో కూడా మెగా పవర్ లూమ్ క్లస్టర్ పెడతా అని కులానికి ఒక మాట ఇచ్చిండు. ప్రతి కులానికి బీసీలలో మాట ఇచ్చిండు. ఒక్కటన నిలబెట్టుకున్నాడు. అయ్యేల వరకు 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్. ఒక మాట నేను అడుగుతున్నా, ఇక్కడ వచ్చిన మా బీసీ సోదరులు ఆలోచించాలని కోరుతున్నా. పల్లా అన్న చెప్పిండు, దొడ్డి కుమరయ్య పుట్టిన నేల, సర్వాయి పాపన జన్మించిన నేల, సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ ఈ జనగామ. మరి ఇక్కడున్న మా బీసీ అన్నదమ్ములు, బీసీ అక్క చెల్లెలు ఆలోచన చేయాలి. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. సరే, ఇవాళనేమో కోర్టు ఆపింది అని డ్రామాలు చేస్తున్నాడు. సరే, రాజకీయ రిజర్వేషన్ ఒక నిమిషానికి కోర్టు ఆపింది అనుకుందాం. మరి మిగతా నీ చేతుల్లోనే ఉన్నాయి కదా, 1,00,000 కోట్ల బడ్జెట్ నీ చేతుల్లోనే ఉండే. 42% విద్యలో, కొలువులలో, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఎవడాపిండి నేను కోర్టు అయితే ఆపలేదు కదా, ఒక చిన్న కాగితం ఇస్తే అయిపోతుంది కదా. అట్లే ఇంకొక మాట నేను అడుగుతున్నాను, మీరు ఆలోచన చేయండి. బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టావు? 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకెప్పుడు పెడతావు? సబ్ ప్లాన్ పెడతా అని మాట ఇచ్చింది నువ్వు. ఇంకా చాలా చెప్పినావు, ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోకపోగా 42% రిజర్వేషన్ అని డ్రామా చేసి, కుల గణన అని చెప్పి 160 కోట్లు ఖర్చు పెట్టి బీసీల జనాభా తగ్గించి చూపెట్టిండు రేవంత్ రెడ్డి. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014-15లో 51% బీసీ అని లెక్క వస్తే దాన్ని తగ్గించి 46% చూపెట్టిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. 46% అని చూపెట్టుడు కాదు, 42% రిజర్వేషన్ అని దానికి 10 రకాల కథలు చెప్పిండు. ఒక రోజేమో రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్ వస్తుందని చెప్పిండు. ఒక్కొక్క రోజేమో నేను బిల్లు తెస్తున్నా, బిల్లుతోని అయిపోయింది, సప్పట్లు కొట్టుని, పాలాభిషేకాలు చేయండి అని ఒక రోజు చెప్పిండు. ఇంకొక రోజు బిల్లు కాదు ఆర్డినెన్స్ తెస్తున్నా అన్నాడు. ఇంకొక రోజు జీవో ఇస్తే చాలన్నాడు. ఇంకొక రోజు పార్టీ పరంగా ఇస్తా అని చెప్పిండు. ఇన్ని కథలు చెప్పిండు. కానీ ఏం చేసిండు? ఆఖరికి నిన్న సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24% ఉండే బీసీల రిజర్వేషన్
సర్పంచ్ ఎలక్షన్ల. మరి ఇవాళ ఎంత అయింది? ఎక్కడ 42, ఎక్కడ 17%. అంటే వెనకటికి ఎవడో చెప్పిండు, కొండంత రాగం తీసి గాడిది పాట పాడినాడు. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఓ ఇక 2 ఏళ్ళకి వెళ్ళి 160 కోట్లు ఖర్చు పెట్టి ఇగో చేస్తే కులగణన అగ చేస్తే ఇక అయిపోయి 42%, ఇగో జీవో, అగో ఆర్డినెన్స్, ఇగో బిల్లు, అగో రాజ్యాంగ సవరణ, ఇగో ధర్నా, అగో పాలాభిషేకం అయిందా? మరి అందుకే అంటున్నా, కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దగ, కాంగ్రెస్ అంటేనే వంచన, కాంగ్రెస్ అంటేనే కుతంత్రం. అందుకే ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థులకు ఖచ్చితంగా సావు దెబ్బ కొట్టాల్సింది, కర్రు కాల్చి వాత పెట్టాల్సింది మా బీసీ బిడ్డలు, మా బీసీ అన్నదమ్ములనే మాట నేను మళ్ళొకసారి గట్టిగా చెప్తా ఉన్నా. ఆలోచించండి, ఏ వర్గాన్ని మోసం చేయకుండా ఊరుకున్నాడు ఈ కాంగ్రెస్ వాడు? ప్రతి వర్గాన్ని మోసం చేసింది. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే దళిత బంధు నేను 12 లక్షలు ఇస్తా అభయహస్తం అన్నాడు. ఇచ్చిండా? ఒక్కలకు 12 పైసలు ఇచ్చిండా? ఎక్కడన్నా ఒక్కలకు కార్పొరేషన్ లోన్లను ఇచ్చిండా? ఏదీ లేదు ఇప్పటిదాకా. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, బీసీలకు మోసం, మైనారిటీలకు మోసం. మైనారిటీలకు చెప్పిండు 4000 కోట్ల బడ్జెట్ అన్నాడు. ఇచ్చిండా? ఒక్కలకన్నా వచ్చిందా? సబ్ ప్లాన్ లేదు, బడ్జెట్ లేదు. రైతు డిక్లరేషన్, ఇక రైతులకైతే ఇప్పుడే దయన్న చెప్పిండు, పల్లాన్న చెప్పిండు. రుణమాఫీ అన్నాడు, అది చాలన కూడా చేయలేదు. రైతు బంధు 15,000 చెప్తా అన్నాడు, 12,000కి ఆగిండు, 15,000కు లేవు పైసలు అన్నాడు, 2 సార్లు ఎగ్గొట్టిండు. బోనస్ అన్నాడు, అది బోగస్ అయిపోయింది. ఉచిత విద్యుత్ ఉత్త విద్యుత్ అయింది. కనీస మద్దతు ధర దిక్కులేదు. పత్తి కొనేటోడు లేనేలేడు, 8,000 రూపాయలు వస్తలేదు, 6,000. ఆ పత్తిలో కూడా తేమ శాతం అని చెప్పి కటింగ్ పెట్టి పత్తి రైతులు నాగం చేస్తాడు. ఇంకో దిక్కు ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, బోనస్ అన్నాడు, ప్రతి పంటకి ఇస్తా అన్నాడు, కానీ ఆఖరికి మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కి సన్నవడ్లకే బోనస్ అన్నాడు. కొన్ని వాటికన్నా సగంగా ఇచ్చిండా? వాటికి కూడా పోయిన కాలం కూడా ఇంకా బోనస్ పైసలే పడలే. అంటే ఈ వర్గం ఆ వర్గం అని కాదు, మహిళలు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, ముసలోళ్ళు ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా కాంగ్రెస్ ఇచ్చిపెట్టలేదు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు 5 లక్షల కార్డు ఇస్తా అన్నాడు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. పిహెచ్డీ చదువుకుంటే 5 లక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే 1,00,000, డిగ్రీ చేస్తే 50,000, ఇంటర్మీడియట్ చదివితే 10,000 వచ్చినాయి. ఎవరికన్నా ఏది లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. మొదటి సంవత్సరంలో వచ్చినాయా? ఏదీ లేదు. అందుకే 2 ఏళ్లు నిండుతందుకు వస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మనమే తులం బంగారం ఇవన్నీ ఇక చాలా నేను చెప్తే 420 హామీలు, 1 కాదు 2 కాదు. నేను మిమ్మల్ని ప్రార్థించేదల్లా ఒకటే, మనకి ఇవాళ ఎక్కడో చూసి అక్కర్లేదు, అటు ఇటు ఇటు అటు దిక్కులు చూసి అక్కర్లేదు. మన నాయకుడు కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తి, మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం పార్టీ పెట్టినాడు 2001 సంవత్సరంలో. అదేదో సినిమాల పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు పాపం అని. నిజంగానే 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు. ఏంది పరిస్థితి? సరే, ఇయ్యాలంటే జనగామలో మనకు ఒక పార్టీ ఆఫీస్ ఉంది, జనగామ జిల్లా అయింది, గింత పెద్ద బలగం, గింత పెద్ద సైన్యం ఉన్నది. ప్రతి ఊర్లో ఇయ్యాల కొట్లాడేందుకు లీడర్లు ఉన్నారు. 3 మాస్ లీడర్లు వేదిక మీదనే కూర్చొని ఉన్నారు. ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ జోర్దార్ లీడర్ ఉన్నాడు. కానీ ఆ రోజు ఏంటి పరిస్థితి? 2001లో ఆ రోజు పార్టీ పెట్టి ఈ గులాబీ జెండాను పరిచయం చేసి తెలంగాణ వస్తుందో రాదో అనే పరిస్థితి నుంచి ఎట్లా రాదు తెలంగాణ అని చెప్పి గల్లా వట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తన ఆమరణ దీక్షతో ఢిల్లీ మెడలు వంచి తెచ్చిన మునగాడు మగాడు మన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ మనకున్నాడు. కేసీఆర్ పోరాట స్ఫూర్తి మన కళ్ళ ముంగట్నే ఉన్నది. మరి ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రమే తెచ్చిన వాళ్ళం గల్లీలో ఉండే ఈ 3 ఫుట్ బుడ్రకాన్ గాన్ని కొట్టలేమా? తిప్పి తిప్పి కొడితే 3 ఫీట్లు, తిప్పి తిప్పి కొడితే 3 ఫీట్లు, కానీ మాటలేమో తీసుమారు కానీ మాటలు ఉన్నదేమో 3 ఫీట్లు. అందుకే నేను అంటున్నా, పెద్ద కష్టమేం కాదు, టైం వస్తుంది, దేనికైనా టైం వస్తుంది, తొందరపడదు. ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, కష్టం అనుభవిస్తేనే సుఖం విలువ కూడా తెలుస్తుంది, గాడిదని చూసినాకనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అర్థమైందా? అందుకే కాంగ్రెస్ రావాలి ఒకసారి, వస్తేనే ఇంకొక 20 ఏళ్ళు గులాబీ జెండా తప్ప మళ్ళీ ఒక జెండా తెలంగాణలో ఉండదు.
మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. సరే ఇప్పుడు తాత్కాలికంగా మనకు ఉండొచ్చు, ఇప్పుడే పల్లాన్న చెప్పిండు, వాళ్ళు ఎవరో పోయి గాడిదంటే గుర్తొచ్చింది. ఈ మంత్రుల కంటే గాడిదలకు ఇచ్చిందేమని పోయి దరఖాస్తు ఇచ్చారు పిల్లలు. తప్పేమున్నది నాకు అర్థం కాదు, తప్పేమున్నది. వీళ్ళకి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. కాబట్టి ఆయన పోయి గాడిదకి ఇచ్చారు వినతి పత్రం, ఎందుకంటే వీళ్ళు దాంతో సమానమని. గాడిదలు బాధపడతాయి ఏమన్నా ఉంటే ఇంకా వీళ్ళకేమని వచ్చింది. దానికి కేసులు ఒకటి కాదు, రెండు కాదు, 2 ఏళ్ల నుంచి ఒకటే క్యాసెట్. ఇగో కేసీఆర్ అరెస్ట్ చేస్తారు, ఇగో కేటీఆర్ అరెస్ట్ చేస్తారు, ఇగో ఈ కేసులను నూపుతారు, గా కేసులను నూపుతారు. 2 ఏళ్ల నుంచి చెప్తున్నాను రారా కొడుకా అని. ఏం చేసిండు, ఏం చేసిండు, ఏం చేయగలుగుతాడు? మనం చేసిన తప్పేంది? కేసీఆర్ గారు జనగామకు నీళ్లు ఇచ్చుడు ఆయన చేసిన తప్ప, 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చుడు తప్ప, 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసుడు తప్ప, 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుడు తప్ప, రైతులకు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చుడు తప్ప, జనగామ జిల్లా చేసుడు తప్ప, వెనుకబడ్డ జనగామలో ఇవాళ సస్యశ్యామలమైన పొలాలు చూసే అవకాశం మీకు ఇచ్చుడు తప్ప, జనగామలో మెడికల్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప, జనగామలో నర్సింగ్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప, జనగామను జిల్లా కేంద్రం చేసి మీరు వరంగల్ పోయే అవసరం లేకుండా కలెక్టర్ ఎస్పీని జిల్లా అధికారులను మీ కళ్ళ ముంగట ఆలీషాన్ జనగామ కలెక్టరేట్ లో కూర్చోబెట్టుడు తప్ప ఏది? ఎందుకు తప్పు చేసిండు కేసీఆర్? ఎక్కడ తప్పు చేసిండు? బ్రహ్మాండంగా పరిపాలించిండు. అక్కడక్కడ మన ఎమ్మెల్యేలు కొంతేమన్నా చిన్న చిన్న వాళ్ళ మీద కోపం ఉంటే అది కొద్దిగా కొట్టింది మనం తప్ప కేసీఆర్ గారి మీద ప్రజలు ఎక్కడ కోపం లేనే లేదు. ఉండొచ్చు ఆడనో ఈడనో చిన్న చిన్న తప్పులు జరగచ్చు, నేను కాదంటలేదు. కానీ ఇలా ప్రజలకు అర్థమైంది, ప్రజలకు మొత్తం అర్థమైంది, ఏం పోగొట్టుకున్నాం అర్థమైంది. నేను చూస్తున్నా ఆ పాలకుర్తిలో ఉండే చాలా మంది మాట్లాడుతున్నారు, ఆ వీడియోలు తిరుగుతున్నాయి. ఇక దయాకరణ ఊకోడుగా తిరుగుతూనే ఉంటాడు అలవాడి. ఆడ మొన్న యూరియా బస్తాలకు ప్రజలు బాధపడుతుంటే తిరుగుతున్నాడు, నేను చూసిన. ఎవరో ఒక రైతు వచ్చి చెప్తున్నాడు దయాన్నకు, అన్నా యూరియా బస్తాలు దొరుకుతలేవే అని. అన్నేమడికి నిరికినా ఎవరో గుద్దినావు అంటుడు. నేను చూసిన ముసి నవ్వుకుంటే ఎవరికి గుద్దినావు అంటే నీ దండం పెడితేనే వాళ్ళకే గుద్దినా కానీ ఇప్పుడైతే నీకే గుద్దుతా, జరా పనేదో నువ్వు అంటాడు. నేను ఒక మాట అడుగుతున్నా, పాలకృత్యాలు కూడా ఆలోచించాలి. కత్తేమో వాళ్ళకి ఇచ్చింది, యుద్ధమేమో ఈయన చేయమంటుంది. ఎక్కడికెళ్ళవుతుంది? దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలు పెడితే పాలు ఎడికెళ్ళొస్తాయి. గది జరుగుతుంది ఇవాళ. అందుకే ఓటేసినప్పుడు ఆలోచించాలి. ఓటేసినప్పుడు సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, జెడ్పీటీస్ అయినా, కౌన్సిలర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా మనోనికి వేసుకుంటే కొట్లాడేందుకు అవకాశం ఉంటుంది, నిలదీసేందుకు అవకాశం ఉంటుంది, గల్లా బట్టి అడిగేందుకు అవకాశం ఉంటుంది. ఓటేమో ఆయనకు గుద్ది కాంగ్రెస్ ఆయనకు, అడుగుడేమో మనల్ని అడిగితే అడికెళ్ళవుతుంది. అందుకే ఆలోచన చేయాలి. జనగామ మీద నాకైతే ఇవాళ పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చింది. పల్లరాజేశ్వర రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా జనగామ కొడతారు, జిల్లా పరిషత్ కొడతారు, మీరు మండలాలు కొడతారు, మున్సిపాలిటీలు కొడతారు, సర్పంచ్ ఎలక్షన్లు గెలుస్తారు, గన్పూర్ ఎలక్షన్ కూడా బరాబర్ గెలుస్తారు. నాకు అనుమానం లేదు. కానీ కష్టపడాలి. మనం ఏదో ఉత్తరాన్ని మాటలతో కాదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళు టక్కు టమాల విద్యలన్నీ ప్రదర్శిస్తారు. గజకరుణ, గోకరుణ, టక్కు టమాల విద్యలన్నీ, పైసలు, దొంగోట్లు, లంగముచ్చట్లు, దొంగ కాగితాలు, తిమ్మిని బంపింగ్ చేసుడు, మసూసి మారేక్రయ చేసుడు అన్ని చేస్తారు. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఎక్కడ కూడా దయచేసి పొరపాటున కూడా పోతారు. కొంతమంది ఆడలో ఇన్ను కాసడం బాగా పోతారు, పోని. కానీ ఉన్నోళ్ళని కాపాడుకోవాలి. నేను మా నాయకత్వాన్ని కోరుతా ఉన్న జిల్లాలో దయచేసి అవసరమైతే మీకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా లాయర్లను నేను పంపిస్తా. ఎవ్వరు భయపడే అవసరం లేదు, ఎవ్వరు భయపడే అవసరం లేదు, ఏ కేసుకు భయపడే అవసరం లేదు. మనం చేసిన తప్పే లేదు, ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ధైర్యంగా కొట్లాడదాం, ఆలోచన వద్దు. 29 నాడు మాత్రం పెద్దలు కేసీఆర్ గారి స్ఫూర్తి, కేసీఆర్ చేసిన పోరాటం. ఎందుకంటే చాలా మంది పిల్లలకి, ఈ తరం పిల్లలకు తెలియదు. ఇప్పుడు నా కొడుకున్నాడు, నా కొడుకు వయసు 20, నా బిడ్డ వయసు 17. మరి 16, 17 ఏళ్ళ పిల్లలకు కేసీఆర్ గారు చేసిన పోరాటం ఎరకలేదు. ఎందుకంటే రాష్ట్రం వచ్చే 12 ఏళ్ళు అయిపోయాయి. అంటే అప్పుడు వాళ్ళు 5 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు, వాళ్ళకి ఏమెరుకుంటుంది? వాళ్ళకు ఆ రోజు బుద్ధి తెలియదు. కాబట్టి ఆ పిల్లలకు తెలియాలి. కేసీఆర్ ను వాళ్ళు ముఖ్యమంత్రిగానే చూసిండు, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మాత్రమే చూసిరు తప్ప ఉద్యమంలో పోరాడిన వీరుడుగా, తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టిన యోధుడుగా కేసీఆర్ గారిని వారు తెలియదు. ఆ పాత్ర తెలియదు. అది తెలుసుకోవడానికే, మన పిల్లలకు చెప్పడానికే, కొత్త తరం పిల్లలకు పరిచయం చేయడానికే ఎంతమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు. శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే
ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సువర్ణ ఒక్కరు కాదు, ఎంతో మంది పిల్లలు విద్యార్థులు చచ్చిపోతే, మన వాళ్ళు ఎంతో మంది జైళ్లకు పోతే, కేసీఆర్ గారు సావు నోట్లో తలబెడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప పైరవులతోనో ఇంకో దాంతో రాలే. చివరికి ఢిల్లీని మెడలు వంచి కేసీఆర్ గారు మనందరినీ కూడా కూడగట్టి తెలంగాణ తీసుకొచ్చిన విషయాన్ని దీక్షా దివస్ పూర్తిగా మనం గుర్తు చేయాలి. ఆఖరికి నేను చెప్పే మాట ఒకటే, సరే కేసీఆర్ గారికి ఇంకా కూడా పని పెడదామా? తెలంగాణ తెచ్చింది ఆయన, 10 ఏళ్లు బంగారు తెలంగాణగా చేయడానికి నీళ్లు తెచ్చి, ఇంటింటికి నీళ్లు ఇచ్చి, చెట్లు పెట్టి, చెరువులు బాగా చేసి, పెన్షన్లు పెంచి, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం తెచ్చి, జిల్లాలు చేసి, మెడికల్ కాలేజీలు పెట్టి, గురుకులాలు పెట్టి, తన చింత ఉన్నదో కరెంట్ ఇచ్చి, నీళ్లు తెచ్చి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు. కానీ ప్రతిపక్షంలో కూడా ఈ టైంలో కూడా కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని మనం కష్టపెట్టుడు కరెక్ట్ కాదు. మనమే తల్లాడాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో కథానాయకులు కావాలి, ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో కథానాయికలు కావాలి. మనమే విజృంభించాలి, మనమే చెప్పాలి. ఎందుకు గులాబీ జెండా కోటేయాలి, ఎందుకు గులాబీ జెండా తెలంగాణలో ఉండాలి? ఎందుకంటే ఒకటే కారణం, 2 షేపోయి పార్టీలే, 2 పార్టీలు షేపోయి పార్టీలే, కాంగ్రెస్ బీజేపీ. వాళ్ళకెన్నడు కడుపులో తెలంగాణ మీద ప్రేమ ఉండదు. 2 షేపోయి పార్టీలే, 2 ఢిల్లీ గులాంలే. గందుకే తెలంగాణ పార్టీ ఉండాలి. గందుకే మన గొంతు, మన ఆవాజ్ ఇప్పించేటోళ్ళు, మన కోసం కొట్లాడేటోళ్ళు. పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలని. తెలంగాణ కోసం ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలంటే ఈ గులాబీ జెండా వాడే ఉండాలి అనే మాట మనం మళ్ళొక్కసారి ఊరుగా చెప్పాలి. నాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది, మీరు దీక్షా దివస్ మాత్రమే కాదు, ఎన్నికల్లో కూడా జనగామలో అద్భుతంగా చేస్తారు. ఇప్పుడే రాజేశ్వర రెడ్డి గారు చూపెట్టిండు, ఎంత బాగా తయారు చేసిండ్రు. మంచిగా బ్రహ్మాండంగా 22 క్లస్టర్లు చేసి, ఏ క్లస్టర్ ఆ క్లస్టర్ల మీటింగ్లు పెట్టి ఉత్తమమైన సర్పంచ్ అభ్యర్థి ఎవరో కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం. అదే స్ఫూర్తితో ముందుకు పోవాలని కోరుతూ మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. దయచేసి ఒక 2 చేరికల్ని పచ్చన్నపేట నుంచి వెళ్ళి పోతుల వెంకటేష్, నక్కవాణిగూడెం, పోతుల వెంకటేష్, గుంటిపల్లి శివ, చెర్కూరి క్రాంతి, బొడిగ బాలరాజు, గుంటిపల్లి దుర్గేష్, పోతుల సిద్ధులు, పయ్యావుల సాయి, పయ్యావుల రంజిత్. అదేవిధంగా జనగామ మండలం వడ్లకొండ గ్రామం కాంగ్రెస్ పార్టీ నుంచి 50 మంది సీనియర్ నాయకులు, బొల్లం భాస్కర్, యంగి మధు, పంగ మహరీష్, పంగ మధు, దండమైన మధుకర్, గుండె పరమేశ్వర్, రెడ్డివైన రాజయ్య, రెడ్డివైన రమేష్, రెడ్డివైన కుమార్, రెడ్డివైన రవి, రెడ్డివైన రామ్, రెడ్డివైన విజయ్, వీళ్ళందరూ చేతకిందే లెక్క. అదేవిధంగా జబర్దస్త్ మండలం మండల యాదగిరి, యాదగిరి, నాచర్ల లత, చురుకూరు మల్లేశం, అన్నపు రవి, కాట కృష్ణ, సాకి సురేష్, జగన్లో మండల కేంద్రం నుండి 30 మంది డైరెక్టర్ వారందరూ కూడా పాల్గొంటున్నారు. దయచేసి గణపతి సంబంధించిన అందరూ ఉంటే వాళ్ళందరూ కూడా కట్టాలి. గణపతిలో 5 మండలాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మన ఆఫీస్ గేట్ దగ్గర ఉండాలి. ఆఫీస్ గేట్ దగ్గర మీరు ఉండాలి. దర్శనం మొత్తం కూడా ఆఫీస్ గేట్ దగ్గర ఉంటే అందరూ కూడా కన్వీనర్ చెప్పడం జరుగుతుంది. గణపూర్ 5 మండలాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒకే దగ్గర ఉంటే అందరూ కూడా కన్వీనర్ చెప్పడం జరుగుతుంది. ఆ ఎంట్రెన్స్ దగ్గర ఉండాలి. విపక్ష దౌపిడి విలయన్నో విలవిలలాడిన వేదన అస్తిత్వం కై ఆరాటం.